చూస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కేసు నమోదైంది. రంగనాథ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదైంది. హైడ్రా అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతోని బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది ఆ కుటుంబం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టబోతున్నట్టుగా మానవ హక్కుల కమిషన్ తెలిపింది. ఈ అంశంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. అయినా బుచ్చమ్మ బలవన్ మరణంతో హైడ్రాకు సంబంధం లేదని అన్నారు రంగనాథ్. విజువల్స్ చూస్తున్నారు. నిన్న ఇదే సమయానికి సంచలనంగా మారింది ఈ వార్త. అయితే ఇదే అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ పై కేసు కూడా నమోదైంది. రంగనాథ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదైంది. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తారన్న భయంతోనే బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చిన సందర్భాన్ని ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. ఇదే అంశంపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది ఆ కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టబోతోంది మానవ హక్కుల కమిషన్. ఈ అంశంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు ఆయన. బుచ్చమ్మ బలవాన్ మరణంతో హైడ్రాకు సంబంధం లేదు అన్నారు రంగనాథ్. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు సాగర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి రంగనాథ్ ఏమన్నారో ఒకసారి తెలుసుకునే ముందు, ఒకసారి చూసే ముందు సాగర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో జాయిన్ అవుతున్నారు. సాగర్, కొద్దిసేపటి క్రితం రంగనాథ్ రియాక్ట్ అయ్యారు, రంగనాథ్ మాట్లాడారు. ఏమన్నారు ఆయన? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్షన్ ఏంటి? సచిన్, ఈ సున్నం చెరువుకు సంబంధించినటువంటి కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి కూల్చివేతల సమయంలో ఇప్పటికే గతంలో కూడా బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో మరోసారి సున్నం చెరువు కూల్చివేతల సందర్భంలో స్థానిక మహిళ భయాందోళనకు గురై ఆమె తమ కుమార్తెలను నిలయడంతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించిన అంశాన్ని, అంటే ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం, హైడ్రా మాత్రం ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, దానికి సంబంధించినటువంటి వారు ముందస్తుగానే అంటే వాళ్ళు భయంతో ఆ విధంగా చేశారు, వాళ్ళ కుమార్తెలు ఆమె నిలడయంతో చేశారు. కానీ ఇళ్లకు పర్మిషన్లు ఉన్న ఇళ్లను ఎఫ్టీఎల్ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల వాసం ఉంటే మాత్రం హైడ్రా ఖచ్చితంగా వాటి జోలికి వెళ్ళదు. ఆ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. హైడ్రా పేరుతో భయాందోళనలు సృష్టిస్తే దానిపైన అంటే ఎలాంటి భయం కలిగించొద్దు. హైడ్రా అంటేనే భరోసా, హైడ్రా అంటేనే బాధ్యతగా పనిచేస్తుంది. పేదల ఇళ్లను మధ్యతరగతి వాళ్ళ ఇళ్లను కూల్చేయదని చెప్పారు. కొన్ని ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్లో మరోసారి ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇక్కడ పేదలకు సంబంధించినటువంటి మధ్యతరగతి బస్తీలలో కొంత భయాందోళన వాతావరణం నెలకొంది హైడ్రా విషయంలో, కూల్చివేతల విషయంలో అని చెప్పి వాళ్ళు పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రంగనాథ్ మాత్రం దీనికి సంబంధించిన అంటే క్లారిటీ ఇస్తున్నారు. హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, ముందస్తుగానే అంటే భయాందోళన కలిగించే అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతున్న సందర్భాల్లో కూల్చివేతల పర్వం జరుగుతున్న సందర్భాల్లో కమర్షియల్ వాటి మీద కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ విషయాలను ప్రజలు గమనించాలి. పేదలు మధ్యతరగతి వాళ్ళు ప్రధానంగా భయపడాల్సిన అవసరం లేదు. మేము ఒక భరోసా ఇస్తున్నాము, ఒక బాధ్యతగా పని చేస్తాము, మీరు దాన్ని గమనించాలంటూ ఒక క్లారిటీ ఇస్తున్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఈ క్లారిటీ అంశాన్ని కూడా అంటే పెద్ద ఎత్తున అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అంటే ఎందుకంటే కొంతమంది కింది స్థాయి అధికారులు కొంత భయాందోళన కలిగిస్తున్న విషయాలు ఆయన దృష్టికి కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ప్రజలు భరోసాగా ఉండాలి, బాధ్యతగా హైడ్రా పనిచేస్తుంది, భయాందోళన అంటే ఒక బూచిలాగా హైడ్రాను చూడొద్దు అంటూ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సత్యం, ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదైన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీని సంప్రదించబోతోందా హైడ్రా కావచ్చు, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు? సచిన్, మీరు చెప్పినట్లుగా ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే గతంలో ఉన్న ఫిర్యాదు మేరకు ఒక నోటీసులు అయితే పంపిస్తుంది. సో ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. అంటే దీనిపైన వివరణ కోరుతుంది హైడ్రా. అంటే మీరు ఏ విధంగా కూల్చివేతలు ఏ ప్రాతిపదిక చేస్తారు, ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, మీరు దాని విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారన్న ప్రశ్నలు కూడా అంటే దానికి సంబంధించిన వివరణ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో హైడ్రా మాత్రం దీనికి సంబంధించి క్లియర్ గా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా వివరణ కూడా ఇలాంటి వివరణనే కూడా ఎన్హెచ్ఆర్సీ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే అంటే
హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అనేది కేవలం కమర్షియల్ కి సంబంధించినటువంటి వాటిలోనే కూల్చివేస్తుంది. వాణిజ్య సముదాయాలను, వ్యాపార సముదాయాలను కూల్చేస్తుంది. పేదల ఇండ్ల జోలికి హైడ్రా వెళ్లడం లేదు. జీవో 99 నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుంది. పేదల ఇండ్ల జోలికి వెళ్లడం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మానవ హక్కుల ఉల్లంఘనకు అనేది హైడ్రా పాల్పడడం లేదు అన్న అంశాలను కూడా అంటే వివరణ ఇచ్చే అవకాశాలు నా జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు వస్తే మాత్రం దానికి స్పందిస్తూ ఈ అంశాలను హైడ్రా వివరణ ఇచ్చే ఈ అంశాలను పొందుపరుస్తూ హైడ్రా వివరణ ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సచిన్ రైట్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకంటే ఆయన రియాక్ట్ అయిన సందర్భంలో హైడ్రా ఏముంటుంది, ఎందుకంటే ఈ రోజు కూడా కొన్ని ఘటనలు అంటే హైడ్రాకి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే అక్కడికి వెళుతున్న సందర్భంలో మార్కింగ్ వేస్తున్న సందర్భంలో కూడా కొంతమంది అటువంటి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో హైడ్రా ఏముంటుంది, ఇటువంటి ఘటనలకు సంబంధించి హైడ్రా రియాక్షన్ ఏంటి సాగర్? సచిన్, మీరు చెప్పినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలుమార్లు అంటే దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చారు. పేద మధ్య తరగతి వాళ్ళ విషయంలో మేము ఖచ్చితంగా ఆచితూచి ఆలోచిస్తున్నాము. ఒకవేళ అనుమతులు ఉంటే దాన్ని వదిలేస్తున్నాము. FTL బఫర్ జోన్లలో ఉన్నప్పటికీ కూడా ఒక నివాస సముదాయాలు వాళ్ళు ఏళ్ల తరబడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళని మేము వదిలేస్తున్నాము. కానీ కమర్షియల్ వాట్ల మీదనే హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఇదే అంశంతో పాటుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల విషయంలో హైడ్రా అనేది ఖచ్చితంగా కూల్చివేయదు. ఇప్పుడున్న పరిస్థితులలో బాధితులకు పునరావాస కేంద్రాలకు లేదా వారికి నిర్వాసితులైన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించి వాళ్ళ పిల్లలకు చదువులకు సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడుతుంది ప్రభుత్వం. సంబంధిత అధికారులు కూడా దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు. కానీ ఖచ్చితంగా ఈ భయాందోళన వాతావరణం మూసి పరివాహక ప్రాంతాల్లో పాటు హైదరాబాద్ లో కొన్ని బస్తీలు హైడ్రా వస్తుంది కూల్చివేస్తుంది అన్న భయాందోళన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఈరోజు దానకిషోర్ కూడా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా దీనికి సంబంధించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోనే క్లారిఫికేషన్స్ ఇచ్చారు. హైడ్రా అనేది భయాందోళన సృష్టించే సంస్థ కాదు, ఖచ్చితంగా బాధ్యతతో భరోసాతో పనిచేస్తుంది. పేదల జోలికి అనేది ఖచ్చితంగా రాదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్తీల ప్రజలు పేదలు భయాందోళన ఖచ్చితంగా గురి కావద్దు, కొంత బాధ్యతగా మేము పనిచేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా హైడ్రా చేపడుతున్న చర్యలు అనేది పేద మధ్య తరగతి వారిని ఖచ్చితంగా మినాయిస్తుందనే క్లారిఫికేషన్ ఈ రోజు ప్రెస్ మీట్ లో వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో భారీ బహుళాంతస్తుల అంటే సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాల జోలికి ఖచ్చితంగా వెళ్తుంది హైడ్రా. ఈ పేద మధ్య తరగతి వాళ్ళ జోలికి వెళ్ళదన్న అంశాన్ని క్లారిటీగా ఈ రోజు మెన్షన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాగర్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. రంగనాథ్ ఏమన్నారో చూద్దాం. మీరు కుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే FTL చాలా ఇల్లులు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి. అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను, ఎవరో పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అరే ఒక పెద్దవిడ ఇట్లా ఆమె ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌన్స్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మన ముందు తరాలకి మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం, చెప్పేసి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం, మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియెంట్ టైం ఇస్తాం. ఒకవేళ కనుక మనకి వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదనుకోండి, ఇంకో 2 రోజులు ఇద్దాం, పోయేదేం లేదు. తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు
పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ టైం ఇస్తాం. సఫిషియెంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిదిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అవనండి అయిన తర్వాత మీరు చెప్పండి. వీల్ టేక్ యువర్ క్వశ్చన్స్.